దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక మంచి దినము దేవుని సన్నిధిలో మనమందరము ఈ విధంగా గుంపిగూడడానికి దేవుడిచ్చిన ఈ అవకాశానికి ఆయన నామానికే స్తుతులు స్తోత్రములు. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటకే ఆయన నామానికే స్తుతులు స్తోత్రములు. ఋతు గ్రంథంలో నుంచి దేవాది దేవుడు ఈరోజు ఋతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం ద్వారా మనందరితో దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలకై ఆయనకే స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. ఋతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానివి, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువై ఉన్నది. దేవుని నామానికి వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతుండు. ఏమనంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన ఎక్కువై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మనమందరం జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక అయ్యింది. కానీ చాలామంది జీవితాలలో ముందు చాలా ఆతృతగా దేవుని నమ్ముకున్న కొత్తలలో ఎంతో ఎగ్జైట్మెంట్తో, ఎంతో భక్తితో, ఎంతో వినయంతో, ఎంతో విధేయతతో దేవుని వెంబడించడం జరుగుతుంది. కానీ ఎట్లెట్లా సమయాలు గడుస్తుంటే, ఎట్లెట్లా కాలాలు గడుస్తుంటే ఆ యొక్క భక్తిలో మార్పు రావడం జరుగుతుంది. ఆ యొక్క ప్రేమలో దేవుని ప్రేమించే విధానంలో మార్పు రావడం జరుగుతుంది. దేవుని వెంబడింపులో మార్పు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో మార్పులు రావడం జరుగుతుంది. అందుకే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఒక్కటే మాట. 7 సంఘాలతో ఆయన మాట్లాడుతుండు, మీరు మొదటి ప్రేమని మరిచితిరి. ప్రతి ఒక్కరితో నేను మీకు ఒక నెపం ఒకటి వేస్తున్నా. మొదట సంఘంతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమంటుండంటే, మీరు మీ మొదటి ప్రేమని మరచితిరి. కానీ ఇక్కడ దేవుడు ఏంది భిన్నంగా మాట్లాడుతుండు. ఏమంటుండంటే, మీ మొదటి సత్ప్రవర్తన కన్నా కడపటి సత్ప్రవర్తన చాలా బాగుంది అని చెప్పడం జరుగుతుంది. ఎవరి గురించి మాట్లాడుతుండు దేవాది దేవుడు? ఎవరి గురించి మాట్లాడుతుండు? ఈ యొక్క సమయంలో దేవుడు దేని విషయంలో మాట్లాడాలని మనందరితో ఆశిస్తుండో కొద్ది నిమిషాలు మనం చూద్దాము. ఇక్కడ ఏమంటుండు, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అందరం ఎవరము? దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతుండు. నా కుమారుడా, నా కుమారి, మీరందరూ ఎవరంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మీరందరూ దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఈరోజు మన స్థితి ఏ విధంగా ఉన్నా, ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉందో, అయినప్పటికీ ఆ రోజు వర్షం లేదు, ఉరుములు లేవు, మెరుములు లేవు, అయినప్పటికీ ఆ గుంటలలో నీళ్ళ చేత నింపబడ్డాయి. ఆ విధంగా ఈరోజు కూడా మన జీవితంలో ఎక్కడ దీవెనలు మనకు కానరాని స్థితిలో మనం ఉన్నామా? మనము నిరాశ నిస్పృహలో ఉన్నామా? అక్కడ కానీ ఏమంటుండంటే, ఇక్కడ ఎలిషా ఏమంటుండు, ఏలియా ఏమంటుండు, తన సేవకుని వెళ్ళి చూడమంటుండు. వర్షం వస్తుందా, వెళ్ళి చూడమని అన్నప్పుడు మొట్టమొదటిగా తన వెళ్ళినప్పుడు ఏమన్నాడు, లేదు వర్షం రావడం లేదు అని అన్నప్పుడు మళ్ళీ రెండో మారు వెళ్ళమంటాడు. రెండో వారు కూడా వెళ్ళి చూసినప్పుడు అక్కడ వర్షం కాదు కదా, ఏమి వర్షం వచ్చే సూచన కూడా లేదు. అదేవిధంగా మూడోసారి వెళ్ళినప్పుడు అదే విధంగా మూడోసారి కూడా ఏది అక్కడ కనబడలేదు. కానీ 7 మార్లు ఆ యొక్క ఏలియా తన ముఖముని ఏమో కాళ్ళల్లో పెట్టుకొని ఆయన దేవుని సన్నిధిలో మొరపెడుతుండంట. ప్రభువా ఇప్పుడు వర్షం పడాల తండ్రి దేవా, ఇది వర్షించే సమయము. ఎందుకంటే ఊరంతా కరువు కాటకాల చేత నింపబడ్డది. ఏలియా ప్రార్థించినప్పుడు ఏమైందంట, 3.5 సంవత్సరము
భూమి వర్షించలేదంట. ఏలియా ఎవరు? మనలాంటి ఒక సామాన్య మానవుడు. ఆయన ఒక మానవుడు అయ్యుండి, ఆయన ఒక ప్రవర్త అయ్యుండి ఆయన ఏం చేసిండంట? లేఖనంలో రాయబడింది, ఆయన ఒక మనలాంటి ఒక సామాన్య మానవుడు. కానీ భూమి వర్షించకున్నట్టును ఆయన ఆజ్ఞాపించగా భూమి 3.5 సంవత్సరాలు వర్షింపలేదంట. వర్షం ఆ భూమికి రాలేదు. భయంకరమైన కరువు, కాటకము. కానీ అప్పుడు ఆ యొక్క ప్రవర్త మళ్ళీ ప్రవచించడం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ వర్షం రావడం లేదు. ఒక్కసారి తన సేవకుడికి అడుగుతుంటే, నేను ప్రార్థిస్తా, ఇప్పుడు వర్షం కోసం ప్రార్థిస్తా, నువ్వు వెళ్ళి వర్షం వస్తుందా చూసి రమ్మంటాడు. 2వ సారి వెళ్తాడు, 3వ సారి వెళ్తాడు, 7వ సారి ఒక చెయ్యంత మేఘం కనబడడం జరుగుతుంది. ఆ చెయ్యంత మేఘం కనబడ్డప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం సేపు అయినాక వర్షం రావడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన యొక్క విశ్వాసం కొంచెంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ విశ్వాసంని మనము పట్టుకొని కొనసాగిస్తామో అది తుదకు మహా అద్భుతాన్ని, మహా ఆశ్చర్య కార్యాన్ని సాధించగలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమని రాయబడింది? మన యొక్క స్థితి మునుపు కొంచెంగా ఉంటే తుదకది మహాభివృద్ధి చెందుతుంది. కానీ మనము ఎప్పుడైతే దేవుని అంగీకరించుకొని దేవునిలో నడుస్తామో అప్పుడు మనం ఎంతో భక్తితోని, ఎంతో భయభక్తులతో ఉంటాం. కానీ రంగరంగా మన భక్తి సన్నగిల్లడం జరుగుతుంది. మన భక్తిలో ఎట్లుంటుందంటే కొత్తలో మనము దేవునిలోకి వచ్చినప్పుడు అన్నీ ఇన్స్టంట్గా జరిగిపోతుంటాయి. మనం ఏది ప్రార్థించినప్పుడు ఇన్స్టంట్గా జరిగిపోతుంటుంది. కానీ కొంచెము ఎప్పుడైతే మన ప్రార్థనలలో కొన్ని డిలేస్ జరుగుతుంటాయో, మన ప్రార్థనలలో ఇంకా దేవుడు ఏం చేస్తుంటాడంటే ఇంకా పెద్ద పెద్ద కార్యాలు కావాలంటే పెద్ద వెయిటింగ్ టైమ్స్ ఉంటాయి మనకు. ఆ వెయిటింగ్ టైమ్స్లో చాలామంది నిస్పృహలోకి పడి వాళ్ళు వెనుదిరగడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఎంతోమందిని చూసిన, చాలామంది ఎగ్జైటింగ్గా స్టార్టింగ్లో చాలా ఎగ్జైటింగ్గా ఎప్పుడు ప్రార్థన పెడితే అప్పుడు వాళ్ళు జాయిన్ అయిపోతుండే. ఎప్పుడు ప్రేయర్ అంటే వాళ్ళు ప్రేయర్ చేయించుకుంటుండే. ఎప్పుడు అంటే అప్పుడు నన్నే ఇబ్బంది పెడుతుండే ప్రేయర్ చేయడానికి. కానీ ఎట్లెట్లయితే డిలే జరుగుకుంటా పోతుందో అప్పుడు వాళ్ళ మొదటి ప్రేమని వదలడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు అందరికీ ఈ రోజులలో ఇన్స్టంట్ మెరాకిల్స్, ఇన్స్టంట్ ప్రేయర్కి ఆన్సర్స్ ఇన్స్టంట్గా జరిగిపోవాలా, ప్రతి ఒక్కటి ఇన్స్టంట్గా జరిగిపోవాలనేసి వాళ్ళు ఏమంటారంటే ఆశ కలిగి ఉన్నారు ఈ ప్రజలు. ప్రతిదీ ఇన్స్టంట్. ఈ రోజులలో అన్నీ ఇన్స్టంట్గా స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇన్స్టంట్ ఫుడ్స్ వచ్చేసినాయి, ఇన్స్టంట్ నూడిల్స్ వచ్చేసినాయి, ఇన్స్టంట్స్ అన్నీ ఇట్లా వేడి నీళ్ళలో వేయంగానే ఇన్స్టంట్గా ఫుడ్ రెడీ అయిపోతుంది. ఆ విధంగా ప్రజలు కూడా ఇన్స్టంట్ బ్లెస్సింగ్స్ కోసము చాలా ఏమంటారంటే ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నా కుమారి యెహోవా చేత నీవు దీవెనల నొందిన దానవు. మనమందరం కూడా ఈరోజు దీవెనల నొందిన వాళ్ళమే. మనందరి పైన దేవుని యొక్క దీవెనలు ఉన్నాయి. మరి ఆ దీవెనలు ఎందుకు పనిచేస్తలేవు? ఇప్పుడు మేము ఎన్నో రోజుల నుంచి ఎన్నో విషయాల గురించి ప్రార్థిస్తున్నాము. కానీ మరి మా ప్రార్థనలు ఎక్కడ? ఆ రోజు తన సేవకుని 7 సార్లు పంపించిండు ఆయన. వస్తుందా చూడుపో అంటే చివరికి అది చెయ్యంత మేఘంగా మారి అది వర్షంగా మారింది. ఈ రోజులలో అదేవిధంగా జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఓపిక లేకుండా, సహనం లేకుండా అయిపోవడం జరుగుతుంది. ఇంకా ఏమని రాయబడిందంటే, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉంది. ఇక్కడ రూతు కోసము ఈ వచనంలో రాయబడి ఉన్నది. ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఇక్కడ రూతు కోసం రాయబడింది, కానీ ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం మనం చదవడం జరుగుతుందో ఆ యొక్క ఇన్స్టెన్స్ను మన కోసము అని ఎప్పుడైతే మనము అనుకొని అది చదవడం జరుగుతుందో అది నిజంగా మన జీవితానికి మ్యాచ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఏమని రాయబడింది? యవ్వనస్తులని నువ్వు వెంబడింపక.
అంటే మనుషులని నువ్వు వెంబడింపక, ఎవరైతే ఈరోజు మనుషులని వెంబడింపక దేవాది దేవునిపైనే ఆధారపడి ఎవరైతే వారి భారాలని దేవాది దేవుని పైననే మోపి ఏం చేస్తుండంట, దేవుని పైననే మోపి దేవుణ్ణే వెంబడించడం జరిగినప్పుడు ఏమని రాయబడున్నది, నీవు వెంబడించి ఉండుట వలన, ఎప్పుడైతే దేవాది దేవుణ్ణే మనం వెంబడించడం జరుగుతుందో మన మునుపటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన ఎక్కువై ఉన్నది. రూతు జీవితంలో కూడా అదే జరిగింది. ఆ యొక్క రూతు నయోమితో ఈ యొక్క బెత్లెహేంకి రావడం జరిగింది. బెత్లెహేంకి వచ్చినప్పుడు తన అత్త ఏమన్నదంటే, వద్దమ్మా, నువ్వు యవ్వనురాలివి, నీ భర్తను కోల్పోయినావు, నువ్వు నీకు ఇంకెంతో జీవితం ఉంది, నేను వృద్ధాప్యంలో ఉన్నా, నా దేశానికి నేను వెళ్ళిపోతా, నా ప్రజల దగ్గరికి నేను వెళ్ళిపోతా, నా మిగిలిన జీవితం నా ప్రజలతో, నా దేశంలో, నా దేవుడితో నేను గడుపుతా అని అన్నప్పుడు రూత్ ఏమంటదంటే, లేదు, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీ ఊరే నా ఊరు, లేదు నేను ఎంబడొస్తా నేను అనేసి వాళ్ళ అత్తతో రావడం జరుగుతుంది. వాళ్ళ అత్తతో వచ్చినప్పుడు ఇంకా వాళ్ళిద్దరు, ఆమె నయోమి వృద్ధాప్యంలో ఉంది, రూతు యవ్వనంలో ఉన్నది. మరి వాళ్ళకి ఏదైనా జీవనోపాధి చేసుకుంటేనే వాళ్ళకు ఆహారం అనేది వాళ్ళకు సమకూర్చబడుతుంది. రూతు బోయాజ్ అనే ఒక ధనికుని పొలంలో ఆమె ఆ యొక్క పరిగెలు వేరుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆ కాలంలో ఏం చేస్తారంటే, ధనవంతులు వాళ్ళ పొలంలో పండిన పంట అంతా కోసుకున్నాక కొంచెం అక్కడ ఏదైతే కింద పడిపోయిందో, కింద రాలిపోయిందో ఆ ధాన్యం అక్కడ వదిలేస్తారు. ఆ ధాన్యంని వాళ్ళు విధ్వరాన్లు, బీదలు, అనాథలు వచ్చి ఆ యొక్క ఏదైతే ఆ యొక్క పంట పొలంలలో విడవబడ్డదో, లేదా వాళ్ళు ఆ యొక్క పంట కోస్తున్నప్పుడు అది మిగిలిపోయిందో దాన్ని వచ్చి వాళ్ళు ఏరుకోవడం జరుగుతుంది. అది అనాథలకు, బీదలకు, దిక్కులేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈమె పరిస్థితి బాగలేదు కాబట్టి ఆ యొక్క పొలంలో ఆమె పరిగె వేరుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క బోయాజ్ ఏం చేస్తుండంట, ఆమెను చూస్తుండంట. మన దేవాది దేవుడు ఏ విధంగా మన క్రియలను చూస్తుండో, మన మంచితనంని చూస్తుండో, మన ప్రవర్తనను చూస్తుండో, అదే విధంగా రూతునంట ఆ యొక్క బోయాజు చూస్తున్నప్పుడంట ఆ యొక్క యవ్వనురాలు, ఆ యొక్క యవ్వన ప్రాయంలో ఉన్న ఆ స్త్రీ ఏం చేస్తుందంట, తన ఏ పనికైతే వచ్చిందో ఆ పనినే చూస్తుంది. ఆమె కూడా యవ్వనురాలు, యవ్వన పురుషుల మధ్యలో ఆమె పని చేస్తుంది. అయినప్పటికీ ఇక్కడ ఒక మాట రాయబడ్డది ఏంటంటే, యవ్వనస్తులని నీవు వెంబడింపక. ఏ యవ్వనస్తులు చేసినట్టు నువ్వు ఇమిటేట్ చేయలేదు, ఏ యవ్వనస్తులని నువ్వు వెంబడించలేదు. నీ యొక్క సత్క్రియ, నీ యొక్క ప్రవర్తన పరిశుద్ధంగా ఉంచుకున్నవు. ఈ రోజులో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండు. మనమందరము ఎవరిని ఇమిటేట్ చేయకుండా, ఎవరిని మనము ఏమంటారంటే మనం ఒక రోల్ మోడల్స్గా తీసుకోకుండా మన దేవాది దేవుని మనం ఇమిటేట్ చేయాలి. మనము ఎవరిని ఇమిటేట్ చేయాలా, ఎవరిని మనము అది జలి. చాలా మంది సినిమా యాక్టర్లని, ఈ సినిమా యాక్టర్ అంటే నాకు ఇష్టం, ఆ సినిమా యాక్టర్లను ఆరాధిస్తారు, పూజిస్తారు, వాళ్ళ హెయిర్ స్టైల్ చేస్తారు, వాళ్ళు ఎట్లా బట్టలు వేసుకుంటే అట్లా డ్రెస్అప్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మనం ఎవరిని ఇమిటేషన్ చేయాలంటే మన పరిశుద్ధ దేవుని మనం ఇమిటేషన్ చేయాలి. ఈ యవ్వనురాలు ఏం చేస్తుందంటే యవ్వనుల వైపు ఆకర్షింపబడతలేదు, యవ్వనులని చూస్తలేదు, యవ్వనులని ఇమిటేట్ చేస్తలేదు. అక్కడ ఎంతో మంది ఆ పొలంలో యవ్వనులు ఉండొచ్చు, ఆ యవ్వనులు ముచ్చట్లు పెడుతుండొచ్చు, ఆ యవ్వనులు లోక వార్తలు చెప్పుకుంటుండొచ్చు, ఆ యవ్వనులు వేరోళ్ళని గాసిప్స్ అంటే వేరోళ్ళ మీద అది ఇది అని చెప్పుకుంటుండొచ్చు. కానీ యవ్వనురాలు తన దేవుని యందు భయభక్తులు కలిగి, ఆ యజమాను యందు భయభక్తులు కలిగి, తన ఏ పనికైతే వచ్చిందో ఆ పని భయభక్తులతో చేయడం జరిగింది. ఆ భయభక్తులతో చేయడం జరిగినప్పుడు ఆ యొక్క యజమానుని దృష్టికి, ఆ యజమానుని యొక్క దృష్టికి అది నీతి గల దానిగా,
స్థాపింపబడ్డది. ఈరోజు మనము ఎవ్వరిని వెంబడించక, ఎవ్వరిని మనం ఇమిటేట్ చేయకుండా, మనము దేవుని మార్గంలో, మనము ఎప్పుడైతే ఆయన నీతి మార్గంలో, ఆయన సత్య మార్గంలో, ఆయన పరిశుద్ధ మార్గంలో ఎప్పుడైతే మనం నడవడం జరుగుతుందో, దేవుని నుంచి విని ఆ యొక్క విధంగా మనం ప్రవర్తించడం జరుగుతుందో, ఆ యొక్క దేవుని చిత్తం మన జీవితంలో ఎప్పుడైతే నెరవేర్చడం జరుగుతుందో, దేవాది దేవుడు మనని కూడా ఈ విధంగా మన గురించి కూడా చెప్తాడు. ఏంటంటే, నీవు లోకంని వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన ఎక్కువై ఉన్నది. మన గురించి కూడా దేవుడు ఈ విధంగా పలుకుతాడు. ఏ విధంగా అంటే, నువ్వు లోకంని వెంబడించలేదు కాబట్టి నీ మొదటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన చాలా బాగుందని ఆ యొక్క సాక్ష్యం దేవాది దేవుడు మన గురించి కూడా పలకడం జరుగుతుందని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇంకా ఏమంటుండంటే, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుడా యజమానుడు ఏమంటుండు, నా కుమారి భయపడకుము. ఏమంటుండు, భయపడకు, నువ్వు ఎటువంటి దానివో నాకు తెలిసిపోయింది. నువ్వు ఏది చెప్పినా కానీ నేను వినడానికి సిద్ధమై ఉన్నా, నువ్వు ఏది చెప్పినా కానీ నేను చెయ్యడానికి సిద్ధమై ఉన్న. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో దేవాది దేవుడు ఈ విధమైన సాక్ష్యం మన గురించి పలుకుతే ఎంత బాగుంటుందో. దేవాది దేవుడు ఈ విధమైన సాక్ష్యం మనందరి కోసం పలుకును గాక. ఆమెన్. ఏమంటుండు, నా కుమారి నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను. దేవాది దేవుడు ఈ సమయంలో అంటుండు, నువ్వు ఏది అడుగుతున్నావో, నువ్వు నాకేది మొరపెడుతున్నావో, నువ్వు దేని గురించి నాతో మాట్లాడుతున్నావో, దేని గురించి నీ ఉద్దేశంలో, దేని గురించి నీ కళ్ళు దేని గురించి ఈరోజు చూస్తున్నాయో, నీ చెవులు ఏది వినాలని ఈరోజు ఆశిస్తుందో, అదేవిధంగా ఏ కార్యం జరగాలని నువ్వు ఆశిస్తున్నావో తప్పకుండా నేను దాన్ని నెరవేర్చడానికి సిద్ధమై ఉన్నాను. దేవాది దేవుడు ఈరోజు మనందరితో స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే, నీవు యోగ్యురాలవని నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలవని నా జనులు ఎరుగుదురు. నువ్వు యోగ్యురాలవని ఎవరెదురుగానే నిరూపిస్తా అంటుండు, ఈ జనుల ఎదురుగానే నిరూపిస్తా, ఈ ప్రజల ఎదురుగా నువ్వు యోగ్యురాలవు, దేవుని భయభక్తులు గల దానివి, దేవుని చిత్తము నెరవేర్చేదానివి, దేవుని ప్రేమించేదానివి, దేవునికి ఇచ్చేదానివి, దేవునికి భక్తి చేసేదానివి, దేవుని యందు భయభక్తులు గల దానివని ఈ జనులందరూ తెలిసేటట్టు నేను చేస్తా. ఎప్పుడైతే దేవుని దీవెనలు మనపై దిగి వస్తుందో, అద్భుతం జరిగేటప్పుడు అంట ఎవ్వరు నమ్మరంట. కానీ అద్భుతం జరిగినాక ఎవ్వరిని నమ్మించాల్సిన అవసరం లేదంట. నిజంగా ఒక అద్భుతం మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఎవ్వరు నమ్మరు. ఈ తాగుబోతు తాగుడు మానేస్తాడా? ఈ యొక్క వ్యభిచారి ఆ వ్యభిచారంని మానేస్తాడా? ఈ యొక్క లంచగుండితనం మానేస్తాడా? వాని బ్లడ్లోనే ఉంది. వాడు ఎన్నో ఏళ్ళ నుంచి దాక్తుండు, ఎన్నో ఏళ్ళ నుంచి మోసం చేస్తుండు, ఎన్నో ఏళ్ళ నుంచి ఈ విధమైన దగాబడిన జీవితం జీవిస్తుండు. వీడు మారడమా? ఇది అసాధ్యం అని అంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు అంటుండు, ఇది సాధ్యమే, ఇది సాధ్యమే. ఈ సమయంలో దేవాది దేవుడు ఏమంటుండంటే, ఇది సాధ్యమే. ఆనాడు జక్కయ్య జీవితంలో జరిగింది, ఈనాడు మీ జీవితాలలో కూడా నేను జరిగిస్తా. ఎప్పుడైతే జక్కయ్య ఆ దేవాది దేవుని చూడాలనే ఆశ కొని ఉన్నాడు, ఆ దేవాది దేవుని గురించి ఎన్నో మాటలు విన్నాడు. సుంకపు గుత్తదారు, ఎంతో మందిని మోసం చేసిన వ్యక్తి, ఎంతో మందిని దోసుకున్న వ్యక్తి, అసలు దేవుడు అంటే భయభక్తులు లేని వ్యక్తి. అటువంటి పొట్టి జక్కయ్య ఏనాడైతే యేసుని దర్శించాలని, యేసుని చూడాలని ఆ మేడి చెట్టు ఎక్కినప్పుడు ఆ జక్కయ్యను చూసిన దేవుడు, జక్కయ్య కిందికి దిగిరా,
నేడు నీ కుటుంబానికి ఈరోజు రక్షణ వచ్చి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క జక్కయ్య ద్వారా ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. ఈరోజు దేవుని బిడ్డ, నీ యొక్క రక్షణ ద్వారా నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది అని దేవాది దేవుడు ఈరోజు సెలవివ్వడం జరుగుతుంది. నీకు ఆసక్తి ఉందా? నీ కుటుంబాన్ని మార్చుకోవాలని నీకు ఆసక్తి ఉందా? నీ కుటుంబంలో మార్పులు రావాలని నీకు ఆసక్తి ఉందా? నీ కుటుంబ సభ్యులు దీవింపబడాలని నీకు ఆసక్తి ఉందా? నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలని నీకు ఆసక్తి ఉందా? నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు జరగాలని నీకు ఆసక్తి ఉందా? దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండు, మీతో మాట్లాడుతుండు, మనందరితో మాట్లాడుతుండు. ఏమి అంటే, నీ స్థితిని నేను మార్చబోతున్నా, నీ పరిస్థితిని మార్చబోతున్నా. ఈనాడు కొద్దిగా ఉన్న నీ స్థితి తుదకు మహావృద్ధిని నేను చెయ్యబోతున్నా అని దేవాది దేవుడు సెలవియడం జరుగుతుంది. ఆనాడు జక్కయ్య ఆసక్తిని చూసిన దేవుడు ఏమంటుండు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అప్పుడు జక్కయ్య జీవితంలో ఏం జరిగింది? దేవాది దేవుడు ఎప్పుడైతే జక్కయ్య గృహంలోకి ప్రవేశించుండో, జక్కయ్య గుండెలోకి ప్రవేశించిండో, జక్కయ్య జీవితం మారిపోయింది. ఆ మోసగాడైన జక్కయ్య, ఆ సుంకపు గుత్తదడు, అన్యాయంగా ప్రజలను హింసించిన జక్కయ్య హింసకుడను, దోషకుడను, పాపులలో ప్రథముడను అని పౌలు సాక్ష్యం ఇచ్చిన సౌల్ని పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడు జక్కయ్య జీవితంలో కూడా అదే విధంగా జరిగింది. జక్కయ్య ఏమన్నాడు? ప్రభువా, నా సగం ఆస్తి నేను బీదలకు ఇచ్చేస్తా ప్రభువా, ఇంకా సగంలో నేనెవ్వరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో 4 వంతులు వాళ్ళకి చెల్లిస్తా. ఒక గొప్ప మార్పుని చూడడం జరిగింది జక్కయ్య జీవితంలో. ఒక గొప్ప ప్రవర్తన. అప్పటి వరకు డబ్బు వ్యామోహంతో ఉన్న జక్కయ్య, డబ్బు మత్తులో ఉన్న జక్కయ్య, డబ్బు ఆశలో ఉన్న జక్కయ్య, ఈరోజు జక్కయ్య ఆశ దేవుడు, జక్కయ్య ప్యాషన్ దేవుడు. జక్కయ్య ఏ స్థితిలో ఉన్నాడో, జక్కయ్య దేన్ని ఆశ కలిగిండో ఆ ఆశని దేవుని ఆశగా ఆయన మార్చుకుండు. డబ్బు మనిషి అయిన జక్కయ్య ఇప్పుడు దేవుని మనిషిగా మార్చబడ్డాడు. అన్యాయస్తుడైన జక్కయ్య ఇప్పుడు దేవుని యొక్క బిడ్డగా మార్చబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమంటుడు? నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఈరోజు నిన్ను నేను దీవింపబోతున్నా, నీ కుటుంబాన్ని నేను దీవింపబోతున్నా. ఎప్పుడైతే నీవును నీ కుటుంబము దీవింపబడుతుందో ఈ యొక్క ప్రజలు, అవును ఈ యొక్క స్త్రీ యోగ్యురాలు, ఈ యొక్క పురుషుడు యోగ్యుడు, ఈ యొక్క సహోదరి యోగ్యురాలు, ఈ యొక్క సహోదరుడు యోగ్యుడు, వీళ్ళు దేవుని యందు భయభక్తు కలిగిన బిడ్డలు, దేవుని చేత ఆశీర్వదింపబడిన బిడ్డలని ఈ యొక్క జనులు మన గురించి కొనియాడతాడని దేవాది దేవుడు ఈరోజు మనతో సెలవివ్వడం జరిగింది. మునుపటి నీ భక్తి కొంచెంగా ఉన్నా ఇప్పుడు చివరికి అది మహాభివృద్ధి పొందబోతుంది అని దేవాది దేవుడు సెలవివ్వడం జరిగింది. ఇప్పటి వరకు చిన్న చిన్న దీవెనలే నీ జీవితంలో వచ్చినాయా? చిన్న దాంతోనే నువ్వు సర్దుకున్నావా? చిన్న దాంతో నువ్వు కాంప్రమైజ్ అయినవా? ఈరోజు దేవాది దేవుడు అంటుడు, జనులందరూ చూసేటట్టు, జనులందరి మధ్యలో నన్ను నేను గణపరుచుకునేదను. నన్ను నేను ఎట్లా గణపరుచుకుంటాడు దేవుడు? ఏ విధంగా గణపరుచుకుంటాడంటే, ఎప్పుడైతే మనము గణపరచబడతామో మన ద్వారా మన దేవాది దేవుడు గణపరచబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమని అంటుండంటే, నేను నిన్ను విడిపింపగలవాడను అన్న మాట వాస్తవమే. మనని విడిపించగలవాడు ఎవరంట? మనని విడిపించగల దేవుడు. ఆమెతో అంటుండు, అమ్మా నువ్వు నిజంగానే విన్నావు తల్లి, నేను నిన్ను విడిపించడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. ఈ సమయంలో దేవాది దేవుడు అంటాడు, అమ్మా మీరందరూ నిజంగానే నేను మిమ్ములని విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడని, మీరందరూ నన్ను వెంబడించడానికి, నన్ను గణపరచడానికి, నన్ను కొనియాడడానికి మీరు వచ్చిండ్రు. అమ్మా మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చిండ్రు, కరెక్ట్ వ్యక్తి దగ్గరికే వచ్చిండ్రు, కరెక్ట్ శక్తి దగ్గరికే మీరు వచ్చిండ్రని దేవాది దేవుడు ఈరోజు సెలవివ్వడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండ, అయితే నీవు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు
ఏమంటుండంటే దేవాది దేవుడు, నేనమ్మా నిశ్చయంగా నేను దీవింపబోతున్నా, నిశ్చయంగా నేను నీ యొక్క అవసరతలని నేను తీర్చబోతున్నా, నిన్ను నా యొక్క వారసురాలుగా నేను స్వీకరిస్తున్నా. ఆ యొక్క రూతు ఏ విధంగా ఆ రోజు ఆ యొక్క రూతు ప్రవర్తన విని ఆ రోజు బోయాజు ఏ విధంగా మైమర్చిపోయి ఆ యొక్క రూతుని తన భార్యగా ఆయన స్వీకరించిండు. రూతు గర్భవాసంలో నుంచి బోయాజు వంశావళిలో నుంచి దావీదు వంశావళిలో నుంచి దేవాది దేవుడైన యేసు ప్రభు రావడం జరిగింది. ఒక అన్యురాలు, ఒక దేవుని ఎరగని వ్యక్తి, ఒక అన్యురాలు, కానీ ఎప్పుడైతే తన సత్ప్రవర్తనను బట్టి తన హెచ్చింపబడ్డది, తన మంచి కార్యములను బట్టి, తన అత్తని వెంబడించడం బట్టి, తనకున్న ఆ యొక్క మంచి మనస్సుని బట్టి, ఆ యొక్క తనకున్న పరిశుద్ధతను బట్టి, తనకున్న డెడికేషన్ని బట్టి ఆమె ఏమన్నది, తన అత్తతో ఏమన్నది, నయోమితో, నీ దేవుడే నా దేవుడు. అప్పటి వరకు రూతుకు అసలు నయోమి దేవుడి గురించి తెలియదు, నయోమి ప్రజల గురించి తెలియదు. కానీ ఏమంటుంది వాళ్ళ అత్తతోని, నేనైతే నిన్ను విడిచి వెళ్ళనేను. ఈరోజు మొదలుకొని ఆమె నోటితో ఒక చిన్న కన్ఫెషన్ చేసింది. ఏమని? నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులని ఎప్పుడైతే కన్ఫెషన్ చేసి తన అత్తతో అక్కడికి రావడం జరిగింది, ఆమె బెత్లెహేంకి రావడం జరిగినప్పుడు ఏం జరిగింది? అక్కడ దేవాది దేవుడు తనని కృప చూపెట్టడం మొదలుపెట్టిండు. మొట్టమొదట తన యజమానుని కరుణా కటాక్షం తనకు దొరికింది. తన ప్రవర్తన మంచి ప్రవర్తన, తనకున్నది మంచి గుణము, తనకున్నది మంచి ప్రవర్తన, తనకున్నది పరిశుద్ధ ప్రవర్తన. అందుకే అక్కడ బోయాజ్ ఏమని చెప్పిండంటే నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. మన ప్రవర్తన, ఈరోజు మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉందా? మన యొక్క ఏదొక ఇంటెన్షన్తో మనము దేవుణ్ణి మొరపెడుతున్నాము, ఆ యొక్క ఇంటెన్షన్ కరెక్ట్గా ఉందా? మన ప్రవర్తన మంచిగా ఉందా? మనము దేవునికి ఆమోదకరమైన కోరికలనే మనం అడుగుతున్నామా? ఒకవేళ అవును అంటే మీ అందరితో దేవాది దేవుడు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. అమ్మా, నువ్వు ఆశించినదే, నువ్వు చెప్పినట్టే నేను చెయ్యడానికి సిద్ధమై ఉన్నాని దేవాది దేవుడు ఈరోజు మనందరితో సెలవివ్వడం జరుగుతుంది. ఎంత గొప్ప దేవుడు! ఏమంటున్నమ్మా, నువ్వు ఏది చెప్తావో తల్లి, ఈరోజు నేను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా. ఇంత గొప్ప మనసు మన దేవాది దేవునికి తప్ప ఎవ్వరికీ ఉండదు. ఆయన కృప చూపించటలో ఐశ్వర్యవంతుడైన దేవుడు అంట. ఆయన పిసినారితో కృప చూపించే దేవుడు కాదు. ఆయన అంటారు కదా, ధనవంతులని బీదలని మనుషులను చూసి కృప చూపించే దేవుడు కాదు. మంచి బట్టలు కట్టుకుండ్రని, పాత బట్టలు కట్టుకుండని, బట్టలను బట్టి ఆయన కృప మారది, మనుషులను బట్టి ఆయన కృప మారది, హోదాని బట్టి ఆయన కృప మారది. కానీ మనస్సుని బట్టి, మంచితనంని బట్టి, సత్క్రియలని బట్టి, నీతి క్రియలని బట్టి ఆయన మనసు మారుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. నువ్వు చెప్పినట్టే నేను చేస్తా. నువ్వు ఏ విధంగా నువ్వు ఆశిస్తున్నావో ఆ విధంగానే నేను నీ జీవితంలో చేయడానికి సిద్ధమై ఉన్నాని దేవాది దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మనందరితో మాట్లాడడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే దేవాది దేవుడు ఇంకా ఏం సెలవిస్తుండంటే మనతో, నీవు వట్టి చేతులు ఏమంటుండంటే ఆ మనుషులు ఊరుకుండుడి గనుక ఇది ఇలాగ జరుగునో నీకు. ఒక్క నిమిషం, సారీ. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఖ్యాతి నొందు దానవు గాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబమును
తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. వాళ్ళందరూ అక్కడ ఈ యొక్క ఎప్పుడైతే దేవుని చేత తన రూతు ఫేవర్ పొందుకొని బోయాజుకు భార్యగా స్వీకరింపబడడం జరిగిందో ఆ యొక్క ఒప్పందం అప్పుడు అక్కడ పెద్దలు ఏమని దీవిస్తుండంటామని, నీకు క్షేమావృద్ధి కలిగిన వాడవై బెత్లెహేంలో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వరాలు వల్ల నీవు దయచేయు సంతానము, ఆమె యొక్క సత్ప్రవర్తన వల్ల, ఆమె యొక్క నీతి క్రియల వల్ల ఎవరు దీవింపబడుతుందంట? ఆమె సంతానం కూడా దీవింపబడుతుందంట. అక్కడ యొక్క పెద్దలు ఎవరిని దీవిస్తుండ్రు? ఇంకా ఆమెకు ఇంకా సంతానమే కలగలేదు, కానీ తన మంచి ప్రవర్తన వల్ల తన సంతానంకి కూడా ఆమె దీవెనలు పొందుకుంటుంది. వాళ్ళు ఏమంటుండ్రంటే, యెహోవా ఈ యవ్వరాను వల్ల నీవు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అయినట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని గనెను. అప్పుడు స్త్రీలు ఆ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతింపబడునుగాక. అప్పటి వరకు తనకు ఆ స్థలంలో ఏ బంధువులు లేరు, ఏ పరిచయస్తులు లేరు, కానీ దేవాది దేవుడు బోయాజుని తనకు అనుగ్రహించిండు. బోయాజుతో తన పెళ్లి జరిగింది. బోయాజు వల్ల తన గర్భవతి అయి కుమారుని పొందినప్పుడు అక్కడ ప్రతి క్షణము ఆమె ప్రజలతో దీవెనలు పొందుకుంటుంది. అక్కడ ప్రజలు దీవించిండ్రు ఆమె గర్భవతి కాకముందు. మళ్ళీ తర్వాత కూడా ఏమని దీవిస్తుండ్రంటే, ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందునుగాక. ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును నోదార్చి ముసలితనమును నీకు పోషకుడగును అని నయోమితో చెప్పిరి. ఏమంటుంది నయోమికి? ఎప్పుడైతే నయోమి జీవితము ఏమంటుంది? నయోమి ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ ఆమెను పలకరియనికి వచ్చినప్పుడు నయోమి బాగున్నవా అని వాళ్ళు అడుగుతున్నప్పుడు నయోమి అనకండ్రి, మారా అనండ్రి. నా జీవితంలో ఇంకా ఏమీ లేదు, నా జీవితం మారాలాగా మారిపోయింది. నా భర్తను నేను కోల్పోయినా, నా బిడ్డలను నేను కోల్పోయినా, నా కలిగిన సమస్తాన్ని నేను కోల్పోయినా. మారాలాంటి నయోమి జీవితము ఇక్కడ దేవుడు మధురంగా మార్చిండు. ఎవరిని బట్టి? రూతును బట్టి దేవుడు ఈ అద్భుత కార్యము నయోమి జీవితంలో జరిగించినందుకు దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధ